ఆ చిన్న విషయమే మీతో షేర్ చేసుకుంటాను. అందరూ ఈ ట్రిప్ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుభవాలను జోబులో పెట్టుకోండి. మనసులో మాత్రం మార్పు తీసుకురండి. మనసులో మాత్రం మార్పు తీసుకురండి. ఎలాంటి మార్పు కావాలంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప మార్పులు అవసరం లేదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి రామ్మూర్తి స్వామి యొక్క అతి ముఖ్యమైన విలువైన సందేశం ఏమి అంటే వర్తమానంలో జీవించడము. దాన్ని ఫాలో చేస్తాం. ఒకటి. రెండోది గమనించడం. దయచేసి ఏ విషయమైనా ఎలాంటి సన్నివేశమైనా గమనించడం నేర్చుకోండి. గమనించడం అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, అరే ఏం జరుగుతూ ఉంది గమనించడం నేర్చుకుంటే మీకు ఆవేశం రాదు, కోపం రాదు. గమనించడం నేర్చుకుంటే సరిపోతుంది. ఏ ఒక సన్నివేశము మీకు కంటికి కనపడలేదంటే మీ శ్వాసని గమనించండి. ఎలాంటి శ్వాస జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, ఒక నిమిషానికి ఎన్ని శ్వాసలు జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్గా జరుగుతూ ఉందా, స్లోగా జరుగుతూ ఉందా, బయట వదిలే శ్వాస ఎక్కువ ఉందా, లోపల తీసుకునే శ్వాస ఎక్కువ ఉందా, గమనించడం అంతే. ఇది గమనిస్తే చాలు, ఖచ్చితంగా మీ స్వరూపము, స్వస్వరూపం ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు చేరిపోతారు. అంతే, గమనించడమే. ఇప్పుడు మనం హిమాలయాలకు వెళ్ళామండి, ఏం చేస్తాం మనము? గమనించామంతే. మన ఇప్పుడు ఈ మాట్లాడిన విషయాలన్నీ కూడా గమనింపు వల్ల వచ్చినవే కదా. గమనింపు లేకపోతే ఏది రాదు కదా. ఎన్నో విషయాలు జరిగిపోతూ ఉంటాయి. నువ్వు ఏదైతే గమనిస్తావో దాన్ని మాట్లాడతావో, లేకపోతే మాట్లాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన మనసుతో మనము ప్రతి సన్నివేశాన్ని గమనిద్దాము. ఈ ఒక చిన్న మార్పు తీసుకోండి ఈ రోజు నుంచి దయచేసి. ఇది రామ్మూర్తి స్వామి ద్వారా నేను పలికిన మాట అంతే.